బొమ్మిరెడ్డిపల్లెలో తాజాగా ఏదైతే ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు ప్రాంతంలో కొంతమందిని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకళ్ళు అధికారంలో ఉంటే ఇంకొక వర్గం ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోవడం సహజంగా జరుగుతుంటుందని, అట్లాంటి వాళ్ళందరినీ పోగేసి అప్పుడు ఎరపతినేని వీళ్ళందరూ చూపించడం, మీడియా హైలైట్ చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం తరపున పోలీసులు వెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది. ఇప్పుడు బొమ్మిరెడ్డిపల్లిలో మాత్రం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామస్తుల విషయంలో పోలీసులు ఎట్టకేలకు దిగొచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ గ్రామంలో శాంతి భద్రతల పేరుతో పలువురిని పంపించేశారు. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు వెనక్కి దగ్గర ఊరు నుండి వెళ్లిన వారు ఎలాంటి భయం లేకుండా తిరిగి రావచ్చని, తగిన భద్రత ఏర్పాటు చేస్తానని హైకోర్టుకు నివేదించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు పిటిషనర్లను ఊర్లోకి అనుమతించాలని ఆదేశించింది. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని పోలీసులకు స్పష్టం చేసింది. పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాలు జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. పిటిషనర్లు వారి కుటుంబ సభ్యులు తమ గుర్తింపు కార్డును వెల్దుర్తి ఎస్ఐకి చూపాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బొమ్మిరెడ్డిపల్లిలో ఘర్షణలు చెలరేయడం, తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద అధికార పార్టీ వాళ్ళు దాడులు పాల్పడడం, అయినా వాళ్ళ కొమ్ము కాసిన పోలీసులు శాంతి భద్రతల పేరుతో పలువురిని గ్రామం నుంచి వెళ్ళగొట్టారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.